వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా. విద్యారంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదని రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు ఉపాధ్యాయులకు ఇచ్చిన యాప్స్తో పని భారం పెరుగుతుందని, దాన్ని తగ్గించాలని మేము ఎప్పటినుంచో పాఠశాలలో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం బోధన ఉండాలని చెబుతున్నప్పటికీ దానిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎక్కువ పాఠశాల విద్యా విధానంలో ఒకే ఉపాధ్యాయుడు ఉండడం వల్ల ఇబ్బందులకు గురవుతుందని, ఇంకొక ఉపాధ్యాయుడు అదనంగా చేర్చితే లాభం చేకూరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఉపాధ్యాయుల ఫెడరేషన్ తరపున కొన్ని ఆర్థికపరమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అవి పరిష్కరిస్తే చాలా మేలు చేకూరుతుందని, ప్రభుత్వ పాఠశాల విధానంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు, జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, కార్యదర్శి దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెంకటపతిరాజు, నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ ఈ అనకాపల్లి కేంద్రంగా నిర్వహించే ధర్నాకి వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి వచ్చారు. దీనికి కారణం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించిన కొన్ని సమస్యల్ని అనేక రోజులుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా వాటిని పరిష్కారం చేయట్లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పాఠశాల విద్యకి సంబంధించి విపరీతమైన వర్క్ లోడ్ పెరిగింది. యాప్స్ భారం ఉపాధ్యాయులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఈ యాప్స్ను తగ్గించాలని చెప్పేసి మేము ఎంత కోరినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. అలాగే వేళ ఉన్నత పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మేము ఎప్పటి నుంచో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియాలు కొనసాగాలి అని చెప్పేసి మేము కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని పెడచెవిని పెట్టి ఒకే మీడియాని ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల ఉపాధ్యాయులు సర్ప్లస్ అయిపోయారు. ఆ సర్ప్లస్ అయిపోయిన టీచర్ని ఎక్కడ అడ్జస్ట్ చేయాలో తెలియక ప్రభుత్వం ఈవేళ ఉన్నత పాఠశాలలో చెప్పాల్సిన ఉపాధ్యాయులు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలకి హెడ్ మాస్టర్లుగా నియామకం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభిప్రాయపడుతుంది. అలాగే ఇవాళ రాష్ట్రంలో అనేక ఏకోపాధ్యాయుల పాఠశాలలు ఏర్పడ్డాయి. 1986కు ముందు రాజీవ్ గాంధీ గారి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాకముందు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. అవి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ వచ్చిన తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలని రూరల్ పాఠశాలగా మారాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ప్రభుత్వం ఇవాళ ఏకోపాధ్యాయ పాఠశాల దిశగా ప్రభుత్వ వ్యవస్థనంతటి కూడా తీసుకెళ్ళింది. ఫలితంగా ఏమైందంటే, ఇవాళ ఒకే ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో ఉన్నట్టయితే తల్లిదండ్రులకి నమ్మకం లేక పిల్లవాడిని ఆ పాఠశాలలో చేర్చడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ప్రతి ఏకోపాధ్యాయ పాఠశాలలో మరొక ఉపాధ్యాయుడిని అదనంగా నియమించవలసిన అవసరం ఉందని, అలాగే 2 మీడియాల్ని అటు ప్రైమరీ స్కూల్స్లోను ఇటు హై స్కూల్స్లోను కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము భావిస్తున్నాం. ఇందులో మేము అనేక రకమైన ఆర్థిక డిమాండ్లు పెట్టినప్పటికీ ఆ ఆర్థిక డిమాండ్ల పరిష్కారం ప్రభుత్వం ఏ మేరకు చేసినా సరే ఇవాళ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులు చాలా లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ డిమాండ్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత అనేది కేవలం ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిది మాత్రమే కాదు, ఆ ప్రభుత్వ పాఠశాల నిర్వహించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి సక్రమమైన మార్గంలో సక్రమమైన విధానాల ఫలితో ఈ ప్రభుత్వ పాఠశాలని మరింత పటిష్టం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన కోరడం కోసమే ఈ రోజు మీ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. శ్రీ ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈ రోజు స్టేట్ పిలుపు మేరకు ఈ మండుటెండలో ధర్నా కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశామంటే గవర్నమెంట్ కి ఒక్కసారి టీచర్స్, ఎంప్లాయీస్ ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో అని తెలుసుకోవాలని ఈ రోజు ఈ మండుటెండలో మేము ధర్నా ఏర్పాటు చేశాము. ఇంకొకటి ఏంటంటే, 2 సంవత్సరాలు అయినా కూడా గవర్నమెంట్ వచ్చి ఇప్పటి వరకు ఆర్థిక బకాయిలు మాకు ఎటువంటి లాభం చేకూర్చలేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జీతాలు పెంచుకోవాలంటే కమిషన్ ఏర్పాటు చేయరు, వాళ్ళే సొంతంగా జీతాలు పెంచేసుకుంటారు. కానీ మాకు జీతాలు ఇవ్వడం కోసం వాళ్ళు
కమిషన్ వేస్తారు. ఆ కమిషనర్ కూడా జాప్యం ఉంటది. అంతకంటే ఇంకొకటి ఏంటంటే సిపిఎస్సి అనేది ఏ గవర్నమెంట్ వచ్చేటప్పుడైనా ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్సి మేము రద్దు చేస్తామని చెప్పి గద్దె ఎక్కుతున్నారు. కానీ సిపిఎస్ అనే దానికి ఇక్కడే ఈ నూకాలమ్మ తల్లి సాక్షిగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు, సంవత్సరంలో రద్దు చేస్తానని చెప్పారు. సంవత్సరం అంటే అతనికి 2 సంవత్సరాలైనా సంవత్సరం కనబడలేదో ఏమో తెలియదు, కానీ ఈ 2 సంవత్సరాల సిపిఎస్సి గురించి అసలు మాట్లాడలేదు. అంతేకాకుండా ఇంకా ఆ పాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గూగుల్స్ లింకులు ఎక్కువ పెట్టి చదువుకి ఇబ్బంది కలిగించారని మేము ధర్నాలు చేస్తే ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము వచ్చి అన్ని తీసేస్తామని చెప్పి అన్ని గూగుల్ తీసేసి ఒకే దాంట్లో లీ పేపర్లో పెట్టి చదువుకి పిల్లలకి మమ్మల్ని దూరం చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ని నిర్వీర్యమం చేసి ప్రైవేట్ స్కూల్స్ ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పి గవర్నమెంట్ స్కూల్స్ మూతపడేటట్లు చేస్తున్నారు. ఈ విధమైన విధి విధానాలతో ఇప్పుడున్న గవర్నమెంట్ అనేక రకాల ఇబ్బందులతో మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టింది. పిఆర్సీ కమిషన్ 12 పిఆర్సీ కమిషన్ ఇంకా ఈ పాటి కమిషన్ పిఆర్సీ రావాల్సింది, కానీ ఇప్పుడు కమిషన్ ఏమని మేము చెప్తున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ రోజుకి వచ్చి 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి, అయినా కూడా దాని గురించి మాట్లాడలేదు. మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు, ఇప్పటికొచ్చి యూనియన్ లీడర్స్ మీటింగ్ పెట్టి మీకున్న సమస్యలు ఏంటని తెలియచేయకుండా ఏమీ తెలియనట్టు అతను ఛాంబర్ లో కూర్చుంటారు. మొన్నటి వరకు జీరామరాజు గారి కమిషన్ ద్వారా అతను అనేక ఇబ్బందులు టీచర్స్ గురి చేశారు. ఆఖరికి మేము సెలవులు ఇవ్వాలన్నా, లోకల్ హాలిడేలు ఇవ్వాలన్నా, ఓహెచ్లు ఇవ్వాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తో మేము కష్టపడి సమ్మెలు చేసి రోడ్డు మీద ఎక్కి సంపాదించుకున్న మా ఒక్క ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినాక సెలవులను కూడా మేము దోచుకునే స్థితిలో ఉన్నారు. మేము అడుక్కుంటాం సెలవులు, సెకండ్ సాటర్డే సెలవు ఇవ్వండి, ఓహెచ్ సెలవు ఇవ్వండి అని అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చే ఈ గవర్నమెంట్ ఇకనైనా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబిస్తే నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్కి ఏ విధమైన పరిస్థితి వచ్చిందో మీకు అదే విధమైన పరిస్థితి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకా టైం ఉంది. మీరు టీచర్స్ విషయంలో ఈ విధమైన నిర్లిప్త భావం మంచిది కాదు. వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. ప్రైవేట్ స్కూల్స్ కి ఇచ్చిన ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్స్ కి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎన్రోల్మెంట్ పెంచమంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కి మీరు ఇచ్చిన వసతులు కానీ రికగ్నైజేషన్ అది క్యాన్సిల్ చేయండి. అమ్మఒడి జూన్ లో ఇస్తున్నారు. జూన్ లో స్కూలు రీఓపెనింగ్ రోజు అమ్మఒడి ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా అమ్మఒడి ఇస్తున్నారు. అలాంటివి అరికట్టితే తప్ప గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు జాయిన్ అవ్వరు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులకు డబ్బులు ఉండే కదా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. అలాంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడం ఏంటి? ఒక్కళ్ళకి కాదు, పాత గవర్నమెంట్ అయితే ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఈ టీడీపీ గవర్నమెంట్ ఎంతమంది పిల్లల కంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానంటారు. ఈ విధానం వల్ల ప్రైవేట్ స్కూల్స్ కి ఎక్కువ పిల్లలు జాయిన్ అవుతారా, గవర్నమెంట్ స్కూల్స్ కి జాయిన్ అవుతారా? మీకు నిజంగా ఓటు బ్యాంక్ అనేది లేకపోతే, మీరు చిత్తశుద్ధే ఉంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి అమ్మఒడి ఇచ్చానని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ ని బాగు చేయగలరని ఇంకా అనేకమైన సమస్యలతో మీరు ధర్నాలో పాల్గొంటున్నాము. ఇది కానీ మీరు ఈ సమస్యలు సత్వరం సమస్య పరిష్కరించకపోతే ఇంకా ఉధృతమైన స్థాయిలో దిగుతామని తెలియదు.